వందనాలు. పోయిన వారం కదా పోయిన వారంలో ప్రవళికకు చాలా జ్వరం వచ్చింది. ఉట్టి జ్వరం అనుకొని ఇంకా అమ్మ జ్వరం వచ్చిందని చెప్తే నేను చూసి వస్తానని పోయాను. నార్కర్లో పోయే వరకు మా వదిన చూసి వస్తుంది చాలా వాంతులు అవుతున్నాయి, తగ్గుతలేవు. ఆ కల్వకుర్తి హాస్పిటల్ తీసుకుపోతున్నావు, కల్వకుర్తికి రా, ఇడికేం రాకో కల్వకుర్తికి రమ్మని చెప్పింది. నేను అనుకోని హాస్పిటల్కి కల్వకుర్తికి వెళ్ళిపోయాను. నేను నాకు పోయేసరికి ఇంకా పూర నీరసంగా అయిపోయింది. అసలు వేస్తలేదు, ఏం తింటలేదు. అది చాలా ఏడుకొచ్చింది. ప్రభు అమ్మలు ఎందుకునైనా ఒక శోధన పోతే ఒక్కొక్క శోధన వస్తుందని చాలా ఏడుకొచ్చింది. పిల్లలు చూసేదాన్ని ఇవాళ హాస్పిటల్ 5 రోజుల దగ్గర ప్రార్థన చేసుకుంటా. ప్రభు నువ్వే స్వస్థపరచాల తండ్రి, నేను డాక్టర్లతో నువ్వే మాట్లాడు ప్రభు అన్న తండ్రి. చాలా వాంతులు అవుతున్నాయి, ఏమవుతుందో ఏమో ప్రభు. చిన్న పిల్ల తల్లి పిల్లకి ఏమో పాలు వస్తలేవు, ఏమొస్తలేవు, పోత పాలు వస్తే తాగుతలేదు. ప్రభు నీ చిత్తమే తండ్రి, ఏం జరుగుతుందో ఏమని చాలా బాధపడుకుని ప్రార్థన చేసుకున్నా. పాశ్రయ ప్రార్థన చేయించిన సంఘస్థులు కూడా అందరికీ ఫోన్ చేసి ప్రార్థన చేయమని చెప్పిన సంఘస్థులందరూ ప్రార్థన చేసిన. పాశ్రయ ప్రార్థన చేశారు. దేవుని కృపను బట్టి నా బిడ్డకు మంచిగా ఆరోగ్యం ఇచ్చిన దేవుడు. అన్న పసిరికలు కూడా నిన్ను చేసి చేయించుకొచ్చిన తగ్గిపోయిన దేవుని కృపను బట్టి ఇంకోసారి ఆ బిడ్డకి ఎలాంటి సోదరు రాకుండా ఇంకోసారి అట్లా రక్త కణాలు పడిపోకుండా అందరూ ప్రార్థన చేయండి. చాలా శోధనలు చుట్టుకుంటాయి. అసలు మా కుటుంబం గురించి కూడా అందరూ ప్రార్థన చేయమని దేవుడిచ్చిన సాక్ష్యం దేవుడిచ్చిన పురుషుల బిడ్డలకు నా వందనాలు. సాక్ష్యం ఏంటంటే నిన్న శనివారం రోజు చార్నాలరా మా మేనతో కొడుకు చచ్చిపోయాడు. పొద్దున 8 గంటలకు ఇడికి బయలుదేరాము. బయలుదేరినాక నేను ప్రార్థన చేసుకుంటున్నా. ప్రభావం ఆయన అయితే కొత్త డ్రైవర్ 1 నెల కూడా నేర్చుకోలేడు తండ్రి. పోయేటప్పుడు వచ్చేటప్పుడు కాచి కాపాడు నాయన అని ప్రార్థన చేసుకొని కారు ఎక్కిన. కారులో పోకుండా కానీ ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాం. మా వాళ్ళతో మాటలు కూడా ప్రార్థన చేసుకుంటున్నాం. బూత్కూరు దాటినాక వెనక పగిలిపోయింది కార్ది. పగిలిపోయినప్పుడే నయం మా ఆయన ఎట్లా గుర్తుపట్టిండో తక్కువ అక్కడ పోయే బండిని ఇక్కడ తక్కువ ఆపిండు. ఆ దేవుని కృప బట్టి ఏం కాలేదు. ఆ కారుకు టైర్ పగిలిపోతే కారు బోల్ర పడితే అందులో ఉన్న 6 మంది ఎంత ఘోరంగా ఉన్నో దేవుని కృప బట్టి ఏం కాలేదు. దేవుడు కాపాడినాడు. దేవునికి వందనాలు. నాకైతే చాలా బలీనత ఉంటుంది. 10 రోజులు అవుతుంది. ఎదలు కాలు బాగా గుంచుతున్నాయి. పేయి చాలా నీరసంగా ఉంటుంది. తలకాయ ఎంతో బరువుగా ఉంటుంది. మన హాస్పిటల్కి వచ్చినా అసలు తగ్గుతలేదు. నా గురించి మీరందరూ ప్రార్థన చేయండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును కాక. వందనాలు. మీ అందరికీ వందనాలు. మన సాక్ష్యం ఏంటంటే మన ఇంటి పైన అయితే పైన చెత్త పోసినాము. చెత్త పోసిన తర్వాత అందరూ వెళ్ళిపోయినారు. చెత్త పోసిన అమ్మిటే వర్షం పడింది, బాగా పడింది వర్షం. ఎందుకు ప్రభా ఇప్పుడే చెత్త పడింది, వర్షం పడుతుందని ప్రార్థన చేసుకున్నాము. దేవుడి కృపను బట్టి వర్షం కూడా దేవుడి సాధువులా తీసుకున్నాడు. ఇంకో సాక్ష్యం ఏంటంటే మన కుమారుడికి ఈరోజు పుట్టినరోజు. 3 రోజుల నుంచి బాగా వస్తుంది జ్వరం. అస్సలు కంట్రోల్ కాదు. ప్రతి సంవత్సరం పుట్టినరోజు అప్పుడే జ్వరం వస్తుంది. ప్రతి పుట్టినరోజుకి ఇప్పుడు 4 సార్లు అట్లానే పుట్టినరోజుకి జ్వరం వస్తుంది. బాగా జ్వరం తల్లాడుతున్నాడు. మన కుమారు గురించి ప్రార్థన చేయండి. మా చెల్లి కొడుకు కూడా బాగా జ్వరం వస్తుంది. మా బాబు నుంచి కూడా ప్రార్థన చేయండి. నిహాల్ ఎలిషద్దరు గురించి ప్రార్థన చేయండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. అందరికీ నా వందనాలు. దేవుడి గత వారం అంతా నన్ను, నా భర్తను, నా కుటుంబాన్ని ఆయన రెక్కల కింద భద్రపరిచిన యేసయ్యకి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నా. నా సాక్ష్యం ఏంటంటే మా పాప వయసుని వాళ్ళ ఇంటికాడ కూర్చుందంట. మంచం నుంచి జారి కింద పడింది. అయితే చెయ్యి మొత్తము ఇంటికి వచ్చి అమ్మ నొప్పి లేస్తుందని చెప్పింది. నేను కింద పడింది అనుకోలేదు. ఏమైందమ్మా అంటే నొప్పి లేస్తుందని చెప్పింది. మళ్ళీ తెల్లారినాక అమ్మ మా మంచం నుంచి కింద పడిన అమ్మ సునీత పెద్దమ్మ ఇంటికాను అని చెప్పింది. చెయ్యి మొత్తం చాలా వాసిపోయింది. ఏసయ్య చెయ్యి తిరిగిపోయిందా ఏమని పిల్లలు పట్టుకుని బాగా ఏడ్చిన. ఏందమ్మా ఇట్లా ఒకటి కాకుండా ఒకటి వస్తుంది, ఇప్పటికే బాధలు ఉన్నామమ్మ, నువ్వు చెయ్యి ఇట్లా పెట్టుకుని వస్తే ఎట్లా మస్తు భయపడినా. నేను ప్రార్థన చేసుకున్నా. ఏసయ్య నా బిడ్డ చెయ్యి ఇరిగిపోవద్దు, మేము ఎక్కడ డాక్టర్ కూడా ఏం పోను. నేను ప్రార్థన చేసుకున్నా. ఏసయ్య నా బిడ్డను స్వస్థపరచాలా, మీరే నేను సాక్ష్యం చెప్తే ఏసయ్య అని ప్రార్థన చేసుకున్నా. అమ్మ రోజు కొంచెం మంది పెట్టి బాగా రుద్ది నేను కూడా ఏసనత్వం వేసి ప్రార్థన చేసిన. దేవుడు అనుకో రీతిగా నా బిడ్డని దేవుడు స్వస్థపరిచిండు. నా బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చిండు. యేసయ్యకి నా వందనాలు. నా కుటుంబంలో ఎన్నో మేలు చేసిండు. నాకు జ్వరములు కూడా విడిపించాడు. పోయిన వారం అయితే 3 days ఫాస్టింగ్ ఉన్నా కానీ ఫుల్ సర్ది జ్వరము
అసలు బీపీ డౌన్ అయిపోయింది. ఫాస్టింగ్ ఉన్నా ఏసయ్యా ఏంది ఫాస్టింగ్ ఉన్నప్పుడల్లా జలుబు అవుతుంది, బాగా బలహీనంగా అవుతున్నా అని బాగా ప్రార్థన చేసుకున్నా. అయ్యగారు అయితే ఆరాధనలో ప్రార్థన చేసిండు, ఎవరైతే బలహీనంగా ఉన్నారో మీరందరూ ప్రార్థన చేసుకున్నామా అని చెప్పిండు. అయితే నేను ప్రార్థన చేసుకున్నా, ఏసయ్యాని శక్తి నన్ను ఇప్పుడు తగలాలని ప్రార్థన చేసుకున్నా. దేవుడు నన్ను తగిలిండు, ఆయన నాకు స్వస్థత నాకు దయచేసిండు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు. అసలు ఇంతవరకు దేవుడు ఎన్నో శోధనల నుండి ఎన్నో బలహీనతల నుండి నా కుటుంబాన్ని విడిపించాడు. దేవుడు చేసిన మేళ్ళకి ఏమి చీరడం ఆయన తీర్చలేని నేను ప్రార్థన చేసిన అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.
ఆరాధన చేసుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి అందరిని దీవించమని స్తుతి ఆరాధన పాదాన్ని సమర్పిస్తూ ముందున సమేతని చేతులకు అప్పగిస్తే యేసునామమున ప్రార్థన తండ్రి ఆమేన్. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతాం. కొన్ని లేఖనాలకు రాయబడి ఉన్నాయి. నా కుమారుడా, నా జ్ఞానోపదేశమును ఆలకింపుము, నా వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు. తెలివిని బట్టి చిన్న ప్రార్థన. దయగలిగిన తండ్రి, చదవబడిన లేఖనాలు రాసుని నీ సిలువు చేత మరుగు చేసిన ఆత్మతో నాతో ఇక్కడ కూడిన మా అందరితో మాట్లాడమని యేసునామమున ప్రార్థన తండ్రి ఆమేన్. చాలా మంచిది. బైబిల్ గ్రంథంలోనికి మనం వెళ్తే చాలా విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఇక్కడ 2 విషయాలు మనం చూస్తాం. ఇంకా బొచ్చులు ఉన్నాయి, కొన్ని మాత్రమే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. బాగా గమనించండి. నా కుమారుడా, నా కుమారుడా, నా జ్ఞాన ఉపదేశమును ఆలకింపుము, వివేకం గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుంటావు. ఏ వింటే నడుచుకుంటారు? బుద్ధి కలిగి ఏ వినాలి? అంతే మరి. ఏం వినాలి? ఆయన జ్ఞాన ఉపదేశం. అంటే ఇంకా చెప్పాలంటే ఆయన వాక్యం విన్నవాడు బుద్ధి కలిగి నడుచుకుంటాడు. ఒక మంచి మార్గంలోనికి నడిపించగలిగింది, ఒక మంచి బుద్ధిని ఇవ్వగలిగింది దేవుని వాక్యమే. ఇది ఇంకా చెప్పాలంటే జ్ఞాన ఉపదేశం. మనుష్యునికి జ్ఞానం ఇచ్చే ఉపదేశం. దీనికి చెవి యొగ్గాలి. ఈ జ్ఞాన ఉపదేశాన్ని వినాలి, చెవి యొగ్గాలి. దాన్ని అనుసరించి నడిస్తే మనుషునికి జ్ఞానం వచ్చుద్ది, మనిషికి మంచి బుద్ధి వచ్చుద్ది. ఏమొచ్చు చెప్పండి? మంచి బుద్ధి, మనుషునికి మంచి జ్ఞానము వచ్చుద్ది, వివేకము వచ్చుద్ది. హల్లెలూయా. ఇంకొక విషయం చెప్తాను. 2వ అధ్యాయంలోకి వస్తే 2వ అధ్యాయం నా కుమారుడా, నీవు నా మాటను అంగీకరించి ఏం దాచుకోవాలి? ఎన్ని దాచుకుంటారు? బంగారాలు దాచుకుంటారు. అసలు వాటికి ఏమి, అసలు లాకర్లు అంటే లాకర్లు ఉంటాయి. వినాలి బాగా. డబ్బు దాయటానికి రకరకాలైన ప్లేస్ మనిషి ఏర్పాటు చేసుకుంటారు. ఇళ్ళ, బీరువాల, ఇంకా రకరకాల ప్లేసులు ఉంటాయి. ఇవన్నీ కాకపోతే బ్యాంకు, ఇంకా బ్యాంక్ ఇక్కడ కాకపోతే ఇంకొకటి బయట దేశంలో బ్యాంక్ ఉందంట, స్విట్జర్లాండ్ బ్యాంక్. ఏదో దాంట్లో పడితే అసలు ఉన్నది తెలియదు, పోయిందో తెలియదు. అసలు ఏదో ఒకటి తీసుకోవడానికి అవకాశం. అది పెద్ద లాకర్. కాలం చేయి నీకు ఇస్తారంటే నీకు ఇష్టం నువ్వే తాళం తీసుకొని తెచ్చుకోండి అంత ఉండదు. ఇవన్నీ దాచుకునే ప్లేసులు. బంగారం, వెండి, డబ్బు, వస్త్రాలు, బట్టలు, సెల్ఫ్లలో పెడతారు, బట్టలు, సామాన్లు తీసుకెళ్ళి కిచెన్లో పెడతారు, దాచుకుంటారు. భద్రంగా పెట్టుకునే ప్లేసులు ఉంటాయి. కానీ అన్నిటికీ ప్లేస్ ఉంది, కానీ వాక్యాన్ని దాచుకోవడానికి మనుషులకు ప్లేసే లేదు. హల్లెలూయా. ఈ లోకంలో ఎక్కడ ఆ వాక్యాన్ని దాచిపెట్టలేము, కానీ మన హృదయంలో దాన్ని దాచుకోవాలి. వాక్యము మన హృదయంలో దాచుకోవాలి. ఆయన వాక్యం మన హృదయంలో, మన తలంపుల్లో ఫిట్ చేసి పెట్టుకోవాలి, దాచుకోవాలి. అన్ని దాచుకోవడానికి ప్లేస్ ఉన్నాయి.
కానీ యేసయ్య వాక్యాన్ని దాచుకోవడానికి హృదయంలో ఖాళీ ఉండట్లేదు, తలంపులు ఖాళీ ఉండట్లేదు. నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించిన ఎడలా, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకునే ఎడల, దాచిన ఎడలా, జ్ఞానమునకు నీవు చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై. చాలు, దేవుని స్తోత్రం చెప్పండి. ఇందులో ఒకటి ఉందనుకున్నారా? చాలా శ్రేష్టమైన మాటలు ఎన్నో ఉన్నాయి, గమనించండి. ప్రేమ దేని బిడ్డలారా, ఆజ్ఞలను యొద్ద దాచుకునే ఎడలా అంటాడు. ఏం దాచుకోవాలంట? ఆయన ఆజ్ఞలను నీ యొద్ద దాచుకోవాలంట. జ్ఞానములకు నీవు చెవియొగ్గిన ఎడలా. దేనికి చెవి ఇయ్యాలమ్మా? దేనికి చెవి ఇవ్వాలి? జ్ఞానానికి చెవిని ఇవ్వాలంట. అన్నిటికంటే శాస్త్రం ఏంటంటే చెప్పండి మీరు. మనుషులకి జ్ఞానము చాలా ప్రాముఖ్యమైనది. ఏది ప్రాముఖ్యము? జ్ఞానము. జ్ఞానానికి చెవి. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుద్ది? యేసయ్య వాక్యంలోనే జ్ఞానము ఉంది, యేసయ్య మాటల్లోనే జ్ఞానము ఉంది, మంచి బుద్ధి ఉంది. అందుకే ముందు ఆ ఆజ్ఞలు, ఆ జ్ఞానమును నీ హృదయంలో భద్రము చేసుకోవాలి, దాన్ని పట్టుకోవాలి వాక్యాన్ని. అప్పుడు నీకు ఏం కలుగుతుంది అంటే జ్ఞానము కలుగుతుంది. జ్ఞానానికి చెవి ఇవ్వాలి. అన్నిటికీ చెల్లిస్తారు, దేవుని మాటలకి చెవి. అందుకే నేను యాకోబులో ఒక మాట రాస్తాను. యాకోబు రాసిన పత్రికలో 1:19 మంచి మాట ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే, వినుటకు మీరు వేగిరపడువారు అయి ఉండవలెను. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. చెప్పండి, వింటున్నారమ్మా? అదే సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు మనకి ఏంటంట? జ్ఞానమునకు చెవి ఇవ్వాలి. మళ్ళా చెప్తున్నాను, మీరు వినుటకు వేగిరపడువారై ఉండవలెను. ఏ వినాలి? జ్ఞానోపదేశమును వినాలి. జ్ఞానోపదేశం ఏంటి? దేవుని వాక్యం. దేవుని వాక్యం నీకు జ్ఞానమును ఇస్తుంది. ఎలా నడుచుకోవాలో నీకు నేర్పిస్తుంది, ఎలా ప్రవర్తించాలో నీకు నేర్పిస్తుంది, ఎలా బ్రతకాలో నీకు నేర్పిస్తుంది, ఏ సందర్భంలో ఎలా జీవించాలో నీకు నేర్పిస్తుంది. ఏది చెప్పండి? దేవుని జ్ఞాన ఉపదేశం. జ్ఞాన ఉపదేశం. దేవుని వాక్యమే మనిషికి జ్ఞానమును ఇచ్చేది. అందుకే అది వినడానికి నీ చెవిని. ఈ మధ్యన జ్ఞానం లేక ఎంతమంది నాశనం అయిపోతున్నారు? ఏమి లేక? జ్ఞానము లేక. జ్ఞానం ఉంటే కదా మరి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి బాగా ఫ్రెండ్షిప్ చేశారు. ఎట్లా? ఎవరమ్మా? అబ్బాయి అమ్మాయి. ఈరోజు 2 సార్లు చెప్పాను, 3సారి. ఇదే మాటలు ఇప్పుడు 3సారి అనుకోండి. ఇద్దరు ఫ్రెండ్షిప్ చేశారు. మరి ఏం జరిగిందో తెలియదు. ఫ్రెండ్షిప్ ఫెయిల్ అయింది. ఏం ఫెయిల్ అయింది? ఫ్రెండ్షిప్ ఫెయిల్ అయింది. మరి వాడు ఆ అమ్మాయి ఏమన్నాడో తెలియదు, మరి ఎక్కడ పోదామని చెప్పాడో తెలియదు. నీకు నాకు గిట్టదురా బాబోయ్ అనేది. మొత్తానికి వాడు ఫోన్ చేసి, పలు చోట నన్ను ఎందుకు నాతో మాట్లాడతలేదు, రా నీతో మాట్లాడాలి అన్నాడు. మొత్తానికి ఈ విషయం చెప్పేది నేను. జ్ఞానము లేని స్త్రీ, జ్ఞానము లేని స్త్రీ. మొదలుకి ఎదురు మాట్లాడేవా? ఆ సచ్చినోడితో నాకేం పనిగా అని ఊరుకోవాలన్నా? వాడు నిలిస్తే వాడు తీసుకొని తీసుకెళ్తా నిశ్చయమైన ప్రదేశం, ఎవ్వరు లేని ప్రదేశాన్ని తీసుకెళ్ళాలి. ఫ్రెండ్షిప్ చేసేది అంతా ఈ పనికి వాళ్ళ శాస్త్రాన్ని.
మరలా ఆ అమ్మాయిని వాడితో పాటు ఒక తొట్టిగా కూడా పట్టుకొచ్చాయి. ఈ అమ్మాయి బట్టలు మొత్తం ఉడికి మొత్తం వీడియో తీసి యూట్యూబ్లో. ఈ మధ్యన స్త్రీలకు జ్ఞానం బుర్ర పనిచేయట్లే, జ్ఞానం ఉండట్లేదు. ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలియదు, ఎవరితో ఏం చేయాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ఫ్రెండ్షిప్ చేయాలో, ఎలా మెసులుకోవాలో ఈ లోకస్తులకు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళకి ఈ జ్ఞాన ఉపదేశము వాళ్ళకి లేదు. ఏం లేదమ్మా, ఈ జ్ఞాన ఉపదేశము వాళ్ళకి తెలియదు. పాస్టర్ గారు బాగానే చెప్పారు, కానీ ఈ జ్ఞాన ఉపదేశం ఇంట్లో బోధిస్తున్నారు కదా, దీని అంటారు. వాస్తవం కదా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చివరికి రాజ్యానికి పోయేది ఎంతమందో తెలియదు. వాళ్ళిద్దరు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ పెట్టి ఈ అమ్మాయి బతుకు బజార్ బతుకు అయిపోయి. కొంచెమైనా ఏముండాలి మనిషి కంటే జ్ఞానము కాదు. ఎవరితో మాట్లాడేటప్పుడైనా అసలు ఎంతవరకు మాట్లాడాలి, వింటున్నారమ్మా? ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు స్నేహము చేయాలి, ఏ సందర్భంలో ఎక్కడికి వెళ్ళాలి, ఏ సందర్భంలో ఏమీ చేయాలి, అసలు ఆ జ్ఞానం అనేది ప్రజల్లోనికి రావాలి. అందుకే నా కుమారుడా, నా జ్ఞానోపదేశము విను. ఇంకొక సూత్రం చెప్తాను వినే. సొలొమోను ఏమడిగాడమ్మా? ఎంత చక్కగా చెప్పాడు. యేసుకి స్తోత్రం కలుగుతుంది. సరే, మీరేమడుగుతారు? వెండి బంగారం యేసు ప్రేమ నా యేసు సరిపోదు. యేసుకి స్తోత్రం చెప్పండి. గమనించండి, సొలొమోనుకి ఆస్తి కొదవలేదు. ఏం కొదవలేదు? ఆయన రాలేదు, అంత ఇంత సంపాదించాడా? కోట్లు కోట్లు. రాజ్యమే అయింది కొడుకుది. కుమారుడు సొలొమోనా, అయిపోతున్నా, ఇంకా కొండలు చచ్చిపోతున్నా, అయినా ధైర్యం తెచ్చుకో. ఏమంటాడు? అది సూత్రం ఉందండి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1తో 2 చూడండి ఒకసారి. 2వ అనుకోండి, చూడండి ఒకసారి. 2వ అధ్యాయం రాజుల గ్రంథం. నా కుమారుడు సొలొమోను లోకులు పోయే మార్గంలో నేను తర్తగతి. అదే కానీ దావీదులకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకి ఇలాగా ఆజ్ఞాపించును, లోకులందరూ పోయిన మార్గములో నేను కూడా పోచున్నాను కనుక, కాబట్టి నీవు నిబ్బరమ కలిగి ధైర్యము తెచ్చుకొని నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దానిని కాపాడే. ఇక చాలే. హల్లెలూయా. మరి ఇంకొక పదం బాగుంది, చదువు. వేరేనా? రైట్ రైట్. ఏమంటాడమ్మా? అన్నిటిలో నీకు వివేకము కలిగిన వాడవై నడుచుకొని అన్ని శుభ్రంగా పనులన్నీ చేసుకుని తిరిగి క్షేమంగా ఇంటికి వస్తావు. నోట్ దిస్ పాయింట్. ఎవరన్నా ఏమంటున్నారా లేదా? ఏమర్థమైంది చెప్పండి రా మీరు. ఇప్పుడు ఏమర్థమైంది చెప్పండి అమ్మా. ఏమైంది? దేవుడు నీకు అప్పగించిన దానిని కాపాడుకొని ఆయన అనుసరించి ఆయన మార్గములో, ఆయన చిత్తములో, ఆయన మాట ప్రకారంగా
ఏదైతే నీకు అప్పగించాడో, ఇప్పుడు మనకు దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు, ఆ వాక్యాన్ని ఆ ప్రభుని మనం కాపాడుకుంటూ నడుచుకున్నప్పుడు మనకి వివేచన జ్ఞానము వచ్చుద్దండి. దావీదు చెప్తున్నాడు, అయ్యా నేను వెళ్ళిపోతున్నా, నువ్వు జాగ్రత్త. ఏం నేర్పాడండి కొడుక్కి? వండర్ఫుల్ కదా. హల్లెలూయా. ఏం నేర్పాడమ్మా? చచ్చిపోతా. కొంతమంది చచ్చిపోయేటప్పుడే, బిడ్డ పెళ్ళింగ్ ఉంది, 10 లక్షలు 20 లక్షలు ఆస్తి ఉంది, 30 లక్షలు బ్యాంకులు ఉన్నాయి, చెల్లెళ్ళు అన్యాయం చేయకరే, పెద్ద కూతురు అన్యాయం చేయకు, పెద్దక్క కొంచెం పెట్టు, కొంచెం చిన్నక్క కొంచెం జర మిగతా జాగ్రత్తగా కాపాడుకొని మంచి శుభ్రంగా బతుకు బిడ్డ. ఆస్తి ఐశ్వర్యాలు ఏమి పంపకాలు దావీదు తన కుమారుడికి చేయాలి. ఏం నేర్పుతున్నాడండి? దేవుని గురించిన జ్ఞానము కలిగిన మాటలను కొడుకుకి నేర్పుతున్నాడు. హల్లెలూయా. ఆ జ్ఞానం మనకు ఉండాలి, మన పిల్లలకి నేర్పాలి. మనకి ఉండాలి ముందు జ్ఞానము, అది మన పిల్లలకి నేర్పాలి. దావీదుకుంది, తన పిల్లగాడికి కుమారుడికి నేర్పుతూ చనిపోయాడు. అందుకు దావీదు చనిపోయిన తర్వాత రాజు ఎవరయ్యారు? ఎవరమ్మా? ఇంచుమించు నేను అనుకుంటున్న 15, 16, 17 సంవత్సరాలు ఉండొచ్చాను. చూడండి, దేవా యెహోవా, మా నాయన చచ్చిపోయాడు, రాజ్యం అంతా పరిపాలన చేయాలి, చిన్నోడిని, వయసు తక్కువ, రాజ్యం ఎక్కువ, దయతో నాయన కనికరించు ప్రభా, ప్రభా, ప్రభా కనికరించు నాయన అంటున్నారమ్మా. ఏనండి, ప్రభా కనికరించు తండ్రి, కనికరించు యేసయ్యా, యేసయ్యా కనికరించు, యేసయ్యా స్తోత్రం, స్తోత్రం, యెహోవా పితరుల తండ్రి, మా నాన్న దేవుడా, మా తాత దేవుడా, స్తోత్రం, స్తోత్రం అన్నాడు. కుమారుడా ప్రార్థన బాగా చేస్తున్నా, ఏం కావాలో కోరుకో బిడ్డ, ఇస్తాను. ఆయన అంటాడు, చిన్న బాలున్నాయా, వయసు తక్కువ, మన ఆయన చచ్చిపోయింది, ఈ రాజ్య పరిపాలన నా భుజాల మీద పడిపోయింది. సరే నాయన, భుజాల మీద పడితే పడింది, ఏం కావాలో కోరుకో ప్రభా, యెహోవా పితరుల తండ్రి, మా తాతదేవుడు ముత్తాతదేవుడు బాగా చేస్తాను, బాగానే, ఏం కాదు చెప్పు, నాకేమవుతాయా, ఉన్నదంతా మా నాయన మొత్తం తెచ్చిపెట్టిండు, ఈ రాజ్యాన్ని 10 మందికి న్యాయం చేయడానికి నాకు మంచి జ్ఞానమును దయచేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ మీ కొరకు రానా? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నాడు. అసలు ఉంటేగా, ఉంటే కడతారు. జ్ఞానం ఉండోళ్ళు ఎట్లుంటారు తెలుసా? సైలెంట్. ఎట్లుంటారమ్మా? సైలెంట్. జ్ఞానం ఉండోళ్ళు సైలెంట్గా ఉంటారు, అసలు ఏం మాట్లాడతారు. జ్ఞానం కలిగిన పెద్దగా ఎక్కడ ఏడ పొంగరు, ఎక్కడ ఏం పెద్దగా మాట్లాడు, వాళ్ళ పని వాళ్ళు చేసుకునేస్తారు నిమ్మలంగా. జ్ఞానం లేదని చూడండి, ఎక్కడ చూసిన డబ్బాలో రాజేసి పెట్టారు, మాట్లాడారు. జ్ఞానం కలిగిన వాళ్ళు కాస్త ఇంట్లో ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ చిన్న గొడవ వచ్చినా అస్సలు బయటపడరు. ఉంటున్నారమ్మా? బయటపడరు. కొంతమంది ఫ్యామిలీస్ ఉండదు చూసారా, ఇంట్లో ఇంత అయితే, ఏదో చిన్న మాట అయితే గిన్నెలు వేసి పడుతూ ఉంటాయి, చుట్టుపక్కల మొత్తం తెచ్చిపోవాలి, ఆ బస్తీ అంతా తెచ్చిపోతుంది, బస్తీ మొత్తం తెచ్చిపోవాల్సిందే. ఆయన ఏదో తాగిడో లేకుంటే ఏదో చిరాకుండా నోరు తెలిసి ఏదో ఒక మాట అన్నాడు భర్త, లేకుంటే ఏదో పరిస్థితి అట్లా జరిగిపోయేది. మరి జ్ఞానం కలిగి స్త్రీ ఆయన ఏదో చిరాకులో ఉన్నాడు, లేకుంటే ఏదో పని చేసి కొంచెం కలిసి ఏదో సైతం, ఇంకొక మాట ఏమనుకోవాలి, ఇవాళ ఏదో సైతం ఆయన చూసినట్టు ఏదో గొడవ చేస్తున్నట్టున్నాడు, కుటుంబం శిక్ష పెట్టాలన్నాడు. మౌనం, పరిశుద్ధాత్మ సన్నిధిలో మౌనం, ఇది అట్ట అన్నారు. నీకేమన్నా నోరు మాకు లేదా? ఇక పెట్టుకున్నావు అనుకో, ఇది అది జ్ఞానం కాదు, అల్లరి. అప్పుడు కుటుంబాన్ని కట్టుకునేది ఏడా? సోకం కాకుండా భార్య భర్తలు ఇద్దరు గొడవపడ్డారు. వీడంతా హీరో, వీడు సామాన్య హీరో కాదు. భార్య భర్తలు గొడవ పడితే
ఈమెం చేసిందంటే ఈయన మార్చుకోవాలంటే మా పెద్దోళ్ళు చెప్పి మా నాయన మనవాళ్ళు చెప్పి ఈయన బెదిరించి నేను మార్చుకోవాలని ఈయన తీసుకొని ఈ దెబ్బలు పడంగానే కొట్టంగానే తీసుకుని ఊరు వెళ్ళిపోయిందండి కూర్చొని. మరి భార్యలో నాడు ఏం చేయాలో సార్ బాధపడతా ఉండి ఒక రోజు 2 రోజులు ఉండి చూశాడు. వెళ్ళిపోయింది ఈ మనిషి. సర్లే పోయి తెచ్చుకుందాం బాగా పోయాడట. ఏదైతేనే ఉందా మరి మతలో అమ్మాయి రా అంటూ పోయితే ఆ అమ్మాయి చేసింది. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ ఏం చేశారు, అన్న వాళ్ళు ఇల్లు కూర్చోబెట్టి ఎందుకంటే మా అమ్మాయిని ఏది చేసి వాళ్ళందరూ కూర్చోబెట్టి గొడవ చేసి పంచాయతీ చేసి ఇంకోసారి పిల్లలు కూడా తజ్జెత్తి నీ పని అయితే అదే ఇది వాళ్ళు బెదిరించి చేసి అమ్మాయిని పంపించారు. హల్లెలూయా. మరి అమ్మాయి రాకుండా ఉందా? వచ్చా రాక తప్పదుగా. అర్థమవుతుందమ్మా? రాక తప్పదు కదమ్మా. వచ్చిందిగా. వచ్చినాక వాడు ఏమంటా ఈ అమ్మాయిని మొత్తానికి కట్టుదిట్టం చేసి పంపించారు కూతురు. ఏమంత నాకెందుకు వచ్చాను గొడవ? వాళ్ళ అన్నోళ్ళు వాళ్ళ నాన్నోళ్ళు శివం తలకంటే అబ్బాయి కూడా పిల్లలు కలగొద్దన్నారు. ఈ అమ్మాయితో నాకేం పని? ఇంట్లో పడి ఉంటుంది. అక్కడ ఏడబడి ఉంటుంది, ఇంట్లో పడి ఉంటుంది. నాకు తగింది ఒక శరీరంలో పెట్టుకుంటే నా పని అయిపోతుంది. ఈ అమ్మాయితో నాకేం పని అని వాడు శుభ్రంగా ఒక ఇల్లే పెట్టుకున్నాడు. పక్కన ఏం పెట్టుకున్నాడు? ఒక అమ్మాయిని సెటప్ చేసి పెట్టుకున్నాడు. ఏంట్రా ఇట్లాంటి పనికి మాల పని చేస్తానంటే నన్ను 10 మందిలో పెట్టి అల్లరే చేసి వాళ్ళ అన్నల చేత తల్లిదండ్రుల చేత నన్ను గందరగోళమో చేపించింది. నేను ఎట్లా ఊరుకుంటా? నేను ఊరుకోనంటే నా పరువు తీసింది బజార్లో. అందుకే ఇప్పుడు పరువు లేని ఉండగా దాన్ని అంత చూడటానికి నేను ఈ పనే సిగ్గుమల్లా మరి ఎక్కడ ఉంటాను. మరి ఏం చేస్తాం మరి? హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొన్న నా దృష్టికి, ఇది జరిగిన కొన్ని రోజులకి నా దృష్టికి వచ్చింది ఈ సంగతి. మరి ఇదేం కదా, ఇదేం గొడవ? మరి ఆ అమ్మాయి కనుక కొంచెం జ్ఞానం లేకపోతే వాడికైనా జ్ఞానమో ఉండద్దు. మొగుడు ఎంత మీసం ఉన్నాడండి, రాసిన ఎక్కువ పాపం మనకి. ఆయన బాడేటోడు బాబన్ గారు బాడేటోడు పోతవురో రామన్న. ఏమో విన్నారా? బాబన్ గారు పాడేటోడు పాట. పాస్టర్ గారైనా పాడుతున్నా. పోతవురో రామన్న మానల ఉసురు తగిలి నువ్వు పోతవురో రామన్న ఏమో ఉసురు నీవు తగిలి. ఎట్ట పాడాలి ఇప్పుడు? ఎట్ట మరి ఏడ్చుకుంటూ కూర్చుంటూ ఉంటారా? బ్రావంతులు ఏడుతా ఉండి ఏదో మంచి చేస్తా మా కొంచెం భయపెట్టుకుందామని ఏదో మంచి దారి తెచ్చుకుందాం పోయినందుకు ఎంత పని చేస్తాడని ఏడ్చుకుంటూ కూర్చుంటే అవసరం కాగలదు. ఏసైకి స్తోత్రం కలిగింది కాక. జ్ఞానము చాలా అవసరం. వింటున్నారమ్మా? ఏం అవసరం? ఏ పని చేస్తున్నప్పుడైనా, వ్యాపారం చేస్తున్నప్పుడైనా, ఏ పని చేస్తున్నప్పుడైనా జ్ఞానముతో పని. మరి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? సంతలో దొరుకుతుందా? మాకు ఎన్ని కిలోలు వస్తుంది? ఎంత కిలో అమ్ముతారు? మాకు చెప్పండి. ఆడు అమ్ముతుంది 1 కిలో రూపాయలు. ఎక్కడ దొరుకుతుందమ్మా? మీరు వినండి. ఇక్కడ ఏమంటాడు? అక్కడ నా కుమారుడా నా జ్ఞాన ఉపదేశములో ఆలకించు, నా బోధకు చెవియొక్కము. చూడండి, ఇంకా చూడండి కొన్ని మాటలు. దేనికి మొదలుపెట్టాలి అమ్మా? తెలుగు తక్కువతనానికి మొదలుపెట్టాలి, తెలుగు మొదలుపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటనుకో ఒకటి వస్తూనే ఉంటాయి. మీకు మంచిగా దేని కొరకు ప్రార్థన చేయాలంట? ప్రభువా నాకు జ్ఞానం నువ్వు, మంచి తెలివిని. అసలు ఈ తెలివి జ్ఞానం ఎందుకు కావాలి చెప్పండి? మళ్ళీ అడుగుతున్నాను నేను. ఇవాళ 2-3 గంటలే నేనండి, పర్వాలేదు అమ్మా. అంటారా? బాధపడతారా? ఇప్పుడు బాధపడి మేము చెప్పేస్తానండి. కూర్చోవాల్సిందే. ఏసైకి స్తోత్రం కలిగింది. తెలివి ఎందుకు కావాలి? జ్ఞానం ఎందుకు కావాలి? ముందు చెప్పా, జ్ఞానమంతురాలు తన ఇల్లు. తెలివి మంచిదే చెడ్డదా? ఏ సందర్భంలో ఏం చేయాలో తెలివి ఉండాలి. ఏముండాలమ్మా? తెలివితేటలు లేకుండా పని చెప్తా ఇంకా. అరే ఇక్కడ కొంచెం కూడా తెలియలేదు. ఉప్పేయి కారు అసలు ఉప్పేయి చక్కెర పోసిందేంటి? ఏం వేసింది? లేదు. ఆయన బట్టలేంది సబ్బుతూ ఉతుకుతుంది. ఏం పెట్టి ఉతుకారా? అర్థమవుతుందమ్మా? తెలివి ఉండదు. మీ వంటలు చేసుకోవాలి. నేను వంటల సంగతి కొంచెం నేను చెప్తే, వంకాయ కూడా ఎట్ట పోయాలి అట్టనే పోయాలి. ఏమంటే నాకు ఆశ్చర్యమైన ఒకరోజు కూర్చొని నేను, అమ్మగారు ఎట్టపోతేనే ఉంది ఉడికి కడుపులో పోయేది కదంటే, అట్ట కాదు వంకాయ ఇట్టనే. బెండకాయ ఇగురు పెట్టేటట్టు ఒకలాగా ఉంటుంది,
షారు చేసినప్పుడు ఒకలాగా పోయాలి, దొండకాయ ఏపుడు చేసినప్పుడు ఒకలాగా పోయాలి. ఏదైతే ఉందమ్మ మొత్తం వేసుకొని తినేది కదండి. అట్ట కుదరదు. పులిహారలో ఉల్లిగడ్డ కదా, ఉల్లిగడ్డ పులిహారలో ఇస్తప్పుడు ఎట్టుకోయాలి, చేపల కూరలో ఇస్తప్పుడు ఎట్టుకోయాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ తెలుగుతో కొయ్యాలంట. అవి ఒకవేళ కొయ్యకపోయే వాళ్ళకి సరిగ్గా ఈ పిల్లకి ఉల్లిగడ్డ మాత్రమే తెలియదు. ఏమంటారు? అసలు ఉల్లిపాయ కొయ్యటమే తెలియదు. అన్నిటి ఏముండాలంట? ఏముండాలమ్మా? తెలివి. లేకపోతే పెద్దను చూసి అమ్మను చూసి పిల్లలు నేర్చుకోవాలి. అమ్మను చూసి పిల్లలు వింటున్నారమ్మా? అమ్మను చూసి పిల్లలు నేర్చుకుంటారమ్మా. ఎప్పుడైనా కూర్చోరు ఉల్లిపాయ టమాటా కూర్చోరు, రౌండ్ కూర్చోవా లేదంటే గట్టి చెప్పండి. ఎంత నేర్పిస్తున్నారా పిల్లలు? చేతులు ఏమైనా గందిపోతాయని కూర్చోబెట్ట. కొంతమంది తల్లులు ఉంటారు చూసావా, పిల్ల రేపు మా పిల్ల అయిపోయే పిల్ల కూడా గోరు ముద్ర పెట్టి చిన్ని బిడ్డ ఇక్కడే నువ్వు తినేది, అక్కడ పోతే తినలేవన్నీ కష్టాలు, ఇక చిన్న బిడ్డ, ఇక చిన్న బిడ్డ. అసలు కష్టాలు నీ ద్వారా వస్తాయి, వాళ్ళకి నేరవుతారా? వింటున్నారమ్మా? నిజానుకున్నారా? పెద్దలు గోరు ముద్ద తిరిగి బిడ్డపోయి సంవత్సరం 3-4 కుటుంబంలో ఉన్న అత్తలు, మామలు, మరుదులు, ఆడబిడ్డలు ఉన్న కాడిపోయి ఏడాలంటే గోరు ముద్దలు తినేది ఏం బాగుపడతాడా? 4 పెట్ట చదువుకొని వాళ్ళు అంటారు గోరు ముద్దలు మీ అమ్మకాడ పోయి తినుకో, మా కాడ కలదు. 50 బస్సు ఎక్కింటికి పంపిస్తాయి. గమనిస్తున్నారమ్మా? మీ అమ్మలు అట్లా చెప్తారు కదా, మీరు నేర్చుకో. కొట్లాడి మరి కూరగాయలు పోయండి, కొత్తగా రేపు నుంచి పోయాలి. ఏసైపు స్తోత్రం. గట్టి చెప్పండి హల్లెలూయా. గమనించండి, ఏం కావాలంట? తెలివి. తెలివికే ఏం చేయాలయా? తెలివికే ఏం చేయాలరా? మొరపెట్టి వచ్చిందా లేదంటే దుమ్నం దొరుకుతా? తెలివి ఎట్ట వచ్చింది? మొర పెడితే తెలివి. గమనిస్తారు? ప్రభా నాకు తెలివిని, నా కుటుంబాన్ని నడిపించుకుంటాను తెలివిని, నా పిల్లల్ని కాపాడుకుంటాను తెలివిని, అయ్యా నా ఫ్యామిలీని కాపాడుకుంటే తెలివిని, వ్యాపారం చేస్తానికి తెలివిని, ప్రభా బిజినెస్ చేస్తానికి తెలివిని, నేను చేసే ప్రతి పనులు నాకు తెలివితేటలో అడిగితే దేవుడు ఈ జ్ఞాన ఉపదేశం తెలివి ఎక్కడో దొరకదు, బైబుల్ గ్రంథంలో మాత్రమే దొరుకుతుంది. అది అడిగితే దేవుడు ఇస్తాడు. మరి ఓ సూత్రం చెప్తా. ఇర్మియా గ్రంథం ఉందిగా, 9వ అధ్యాయం 17వ వచనంలో ఉంటది. తెలివి కలిగిన స్త్రీలను కనుగొనుడి, వారిని మీ మధ్యకు పిలిపించుడి, వారు మీ కన్నుల నుండి కన్నీళ్లు ఒలికించినట్లుగా మిమ్మల్ని వారు త్వరపెట్టెదరు అని రాస్తాయి. ఏ స్త్రీలు కావాలంటమ్మా? తెలివి తక్కువ స్త్రీలో తెలివి కలిగిన స్త్రీలు? తెలివి గల స్త్రీలు. దొరికిందా? దీనా సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, అది రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి. 1 కన్నీరు కార్చి ప్రార్థన చేసే స్త్రీలు. 2 వారిని పిలువనంపుడి, తెలివి గల స్త్రీలను కనుగొనుడి. ఏ స్త్రీలు కావాలమ్మా? ఏ స్త్రీలమ్మా? ఏ స్త్రీలు? తెలివి కలిగిన స్త్రీలు. తెలివి గురించి ఏం చేయాలంట? ఏం చేయాలమ్మా? మొరపెట్టు. ఒకరి పడితే నిశ్చయం చెప్పిందా? తెలివి గురించి ఏం చేయాలి? దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసి తెలివిని పొందుకోవాలి. అందుకే దేవుడు ఏమంటాడంటే తెలివి కలిగిన స్త్రీలను కనుగొని వారిని పిలిపించుకొని ప్రార్థన. అంటే తెలివి ఉన్న స్త్రీలు ఎక్కడ ఉన్నారు? తెలివి ఉన్న స్త్రీల దగ్గరికి ప్రజలు పరిగెత్తుకుంటూ వస్తారు, చుట్టుపక్కల వాళ్ళు. నేను ఒక ఉపమానం చెప్తాను, మీకు ఒక సందర్భాన్ని చెప్తా, శ్రద్ధగా వినాలి. ఇప్పుడు మరియమ్మ దగ్గరికి దేవదూత వచ్చింది. ఎవరి దగ్గరికి? వింటున్నారమ్మా? మరియమ్మ దగ్గరికి దేవదూత వచ్చింది. దయాప్రాప్తురాలా, నీకు శుభం, గర్భం ధరిస్తావు, ఒక కొడుకుని కనెత్తావు పోవడం. ఆయన పేరు యేసు. అయ్య బాబు ఇదేంటంటే పెళ్లి కూడా కాలేదు, మా అమ్మ యేసు గారికి నాకు ఎంగేజ్మెంట్ అయింది. అసలు ఆయన ఆ పొట్టక కాస్త అంత అట్లా మొక్కలు చూసాను ఎంత తప్ప మాకు ఆయనకి ఏ సంగతి తెలియదు. మాకు పిల్లలు అట్టండి, పెళ్లి కాదు పిల్లలు అట్టండి, అది ఇదని దేవదూత అంట. దేవదూతతో మరియమ్మ మాట్లాడుతూ ఉంటే సర్వోన్నతమైన దేవుని శక్తి నిన్ను కమ్మకుంటుంది, పుట్టబోయేవాడు శక్తిమంతుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు అని పెట్టి టాటా బాయ్ వెళ్ళొస్తాను.
ఇదేంది తెల్లని దూతలు ఆటమేంది, నా గర్భం అంటమేంది, కొడుకు అంటమేంది, ఆయన దేవుడు అంటమేంది, శక్తి అంటమేంది, ఇదంతా ఏంది? ఎన్నిటికి పరిష్కారం చెప్పగలిగిన ఆ గాముని తెలియగలిగిన ఆమె ఎలిజబెత్. అబ్బా, మరి గుర్తుపెట్టారు. చిన్నగా చిన్నగా అబ్బా, మళ్ళీ నేను ఎప్పుడు వస్తే శంకుడు మన దగ్గరికి ఉన్న పక్కింటి అంటే పక్కింటి చెల్లె ఏందో నాకు ఇట్లా అయింది, ఇంటి జరిగింది, కళ ఎందుకు వచ్చింది, అసలు ఈ కళకి ఏందో అర్థం కావట్లేదు చెల్లె, కొంచెం చెప్పరా అది అంటున్నారు కదా. అర్థం కాదు అంతే. తెలివి కలిగిన దగ్గరికి ప్రజలు పరిగెత్తుకుంటూ వారి కళలు, వారి దర్శనాలు ఏదైనా చెప్పి ఆ తెలివి కలిగిన వారి దగ్గర పరిగెత్తుకుంటూ ప్రజలు వస్తారు. మరి అమ్మ తెలివి కలిగిన జక్కయ్య భార్య ఎలిజబెత్ దగ్గరికి అందుకే తెలివి కలిగిన వాళ్ళు పిలిపించారు. అసలు ఆ తెలివితేటలు మనకు రావాలా రావద్దా? రావాలంటే ఏం చేయాలి చెప్పండి? దేవుని అడిగి తెలివి కావాలి. ఇంకొక కథ చెప్తాను వినండి. ఇంకొక కథ మీ అందరికి చెప్పింది మళ్ళీ చెప్తా. యేసుకి స్తోత్రం. దావీదు తన కొడుకు ఏం తెలియదు ఏం చెప్పి ఇప్పుడు చెప్పు పల్లీలా తినుపు మరి. యేసుకి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. గట్టి చెప్పండి. జ్ఞానోపదేశాలు ఏమంటే పల్లీలు కావాలంటే వీళ్ళు జ్ఞానోపదేశం తెలివితేటలు కావాలంటే ఇదే తెలియలేని పనులు అంటారు. దావీదు తన కొడుకు చంపడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అబ్షాలోము చంపేసి ఆయన రాజుగారు కొడుకు రాజుగారు చూస్తాడు. గమనించండి. మళ్ళీ కొంచెం వెనక్కి వస్తా, ముందుకు వస్తా, కొంచెం వెనక్కి చెప్తాను. అయితే దావీదు కొంచెం ఎందుకు కొడుకుని చంపాలని పక్కన తిరుగుతూ ఉంటాడు. అక్కడ ఇక్కడ అడిగిలు తిరుగుతూ ఉంటే ఒకరోజు మిస్ అయిపోయి 7 రాజు చేతిలో పోయి పడతాడు. అంటున్నారమ్మా? 7 రాజు చేతిలో పోయి పడతాడు. అంటే ఏరే దేశం సైనికుల చేతిలో దొరికిపోతాయి. ఈ దావీదు వాళ్ళ శత్రువు దొరికాడు. నా శత్రువు 2 రోజులు కానీ సైనికులు తీసుకుని దావీదుని పట్టుకొని గిరిసెలు పెట్టి పొడి చేస్తాం కలిగితే తీసుకుని వెళ్తాడు. గడ్డం వెళ్ళిపోయింది, జుట్టు వెళ్ళిపోయింది. అప్పుడు స్నానంలాగా చేపలు అయిపోయింది దావీదికి. ఆ పిచ్చోళ్ళకి అయిపోయాడు. హల్లెలూయా. పిల్లలు ఎవరు మాట్లాడుకునే జాగ్రత్త చూసుకోవాలి. చక్కగా ఉంటుంది. ఈయన చూస్తే ఒక పిచ్చివాళ్ళగా ఉన్నాడు దావీదు. సైనికులు తీసుకుని దావీదు గుర్తుపెట్టారు, తీసుకుని వెళ్తున్నాడు. తీసుకెళ్తా ఉంటే రాగాలు చేసిన హార్మోన్ పెట్టిందే. హార్మోన్ పెట్టి ఇప్పుడే గదిలింది. ఆహా, పాట ఒకటి వేయండి, రాగం బాగుంది. యేసయ్యకి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, హార్మోన్ పెట్టి కూడా కొంచెం తీసుకెళ్ళి పోత హార్మోన్ కూడా ఒక పల్లిలో 2 రూపాయలు 10 రూపాయలు కొని తిన్నాయి. హార్మోన్ అప్పుడే నోరు మూసుద్ది. గమనించండి. ఇప్పుడు ఈయన ఎక్కడ ఏ స్థితిలో ఉన్నాడు చెప్పండి? దావీదు ఏ పరిస్థితిలో ఉన్నాడు అంటున్నాడు. మీరు వినేటట్లేరు, మీరు వినిందాకా అర్థం చేసుకుందాక వదిలిపెట్టేటట్లేదు. మేము దావీదు శత్రువు చేతులు పడ్డాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్లుందంటే, నన్ను అన్యాయంగా ఈ పూట చావడము ఖాయం. దేవా యెహోవా, పితృల దేవా ఉన్నప్పుడు కథలతో పొడి చేస్తా ఉంటాడు. దేవా యెహోవా, పోతను ప్రార్థన చేసుకుని పోతను ఏం చేయాలి ప్రభు, ఎంట తప్పించుకోవాలి, దయతో నాకు కొంచెం తెలివితేటలు నీ ప్రభువా. ఏం కావాలి? ఈ శత్రువుల చేతుల నుంచి బయటపడడానికి కొంచెం తెలివిని ప్రభువా. యేసయ్యా, తెలివిని నాయనా, ప్రభువా తెలివిని అయ్యా. పోతా ఉన్నాడు. పడుస్తాం మేడం, తీసుకెళ్ళి రాజా, శత్రువులు పట్టుకొచ్చి ఉన్నారు. ఆ రాజు వచ్చాడు. ఆ ఊరు రాజు వచ్చి చూశాడు దావీదు. చూస్తే ఈయన తెలివి వచ్చేసింది. ఎవరికి? దావీదు తెలివి దేవుడు ఇచ్చాడు. దావీదు పిచ్చోళ్ళ యాక్టింగ్ చేయాలి. ఎట్లా యాక్టింగ్ చేయాలి? ఆల్రెడీ పిచ్చి వేషం అయిపోయింది. గడ్డ విరిగిపోయి పిచ్చోళ్ళగా అయిపోయాడు దావీదు. ఇప్పుడు ఏమని సలహా ఇచ్చాడు దేవుడు? ఏమని ఆలోచన ఇచ్చాడు? తెలివి. నువ్వు బ్రతికి బట్ట కట్టి మళ్ళీ నా సింహాసనం మీద, అంటే నీకు మళ్ళీ రాజుగా సింహాసనం మీద కూర్చొని ఇజ్రాయెల్ పరిపాలన చేయాలంటే
పిచ్చోలాగే యాక్టింగ్. రాజుకి ఇలాంటి తగ్గుతాయమ్మా, సరిపోతాయా, సూట్ అవుతాయా? అర్థమవుతుందమ్మా? రాజుకి ఇలాంటి సట్ అవుతాయా? ప్రాణమును కాపాడుకోవటానికి, ప్రాణం దక్కించుకోవడానికి సందర్భాలను బట్టి జ్ఞానమును. ఏమనుకున్నారో దావీదంటే, చంపెత్తరా అంటే ఏమంటే 2 కోట్లు అయిపోతాయి. ఎన్ని కోట్లు? స్తోత్రం. ఇప్పుడు రోషానికి రోలు కట్టుకుంటే ఏమైంది? తెలివి తక్కువ, రోషం ఎక్కువ. ఏ తక్కువ? తెలివి తక్కువ, రోషం. అందుకే ఈవులు బాగుతున్నాయి ఈ మధ్యన ప్రజలకి. ఊరికే కాదు, కుటుంబాల్లో చిచ్చు, కలవరాలు, గొడవలు, నెమ్మది లేని పరిస్థితి. ఏం మూతి ఇటు ముడుచుకుంటే, ఆ మూతి అటు ముడుచుకుంటే, ఏం కాక మాట్లాడక నెలలు అయితే ఎందుకైతే అనుకున్నారు? తెలివి తక్కువ, కోపం ఎక్కువ. తెలివి తక్కువ, కోపం ఎక్కువ. అందుకే మరి కుటుంబంలో ప్రశాంతత ఉండదు. రాజాలు రాలు పట్టుకుంటే దావీదు పని ఖలాస్ అయిపోయేది అక్కడ. అంత పెద్ద రాజు, ఇజ్రాయెల్కే రాజు అయినా దావీదు ఏమైంది చెప్పండి? పిచ్చోళ్ళకి యాక్టింగ్ చేస్తుంటే ఆ రాజు చూసాడు. ఏడ పట్టుకొచ్చారు ఆయన్నే? అయ్యా అరణ్యంలో తిరుగుతుంటే పట్టుకొని వచ్చాడు. రే, వాళ్ళ కొడుకు అక్షులో మన సంపబోతుంటే పారిపోయాడు రా, పిచ్చోడు అయిపోయాడు రా. ఈ పిచ్చి రాజును చంపిన పేరు నాకెందుకు? వింటున్నారమ్మా? పిచ్చి రాజును చంపిన చెడ్డ పేరు నాకెందుకు? ఈ పిచ్చి రాజును తీసుకెళ్ళి మనలో అడవిలో ఏడన సాపేరా. అప్పుడు వేసుకున్నాడు కీర్తన, సింహపు నోటి నుంచి నన్ను తప్పించి తీరా దేవా యెహోవా. మనమైతేనా నన్నంటవా వాడు పెట్టపాటు మూతున్నారు. జ్ఞానం ఉపయోగించాలి. కొన్ని సందర్భంలో శాంతి సమాధానం కొరకు, మన రక్షణ కొరకు జ్ఞానము ఉపయోగించాలి. ఈ మధ్యలో ఒక అమ్మాయి చిన్న ప్రోగ్రాం వచ్చింది. చెప్పేద్దునా? బ్రేక్ చేద్దావా? ఒక 2 నిమిషాలు బ్రేక్ చేయి. ఏముండాలంటమ్మా? తెలివి, జ్ఞానము ఉండాలి. సొలొమోను ఏం కోరాడమ్మా? మళ్ళీ వెనక్కి వచ్చావా? ఏం కోరాడు? తీసుకున్నాడా లేదా? దేవుడు అంటాడు, సొలొమోను ఏం కావాలి అడుగుతాను. ఏం కావాలంట ప్రభు? మన ఆయన అంత వచ్చాక నాకు ఆస్తి ఐశ్వర్యం ఉంది, కానీ ఈ ఇజ్రాయెల్ ప్రజలందరినీ పరిపాలించడానికి తగిన జ్ఞానము. అబ్బా, నీలా గడిపిన ప్రపంచంలో ఎవరినే ప్రభు ప్రత్యక్షంగా ఇప్పుడు మన కనబడి బిడ్డ ఏం కావాలో కోరుకంటే ఏమడుగుతారు చెప్పండి? మేము మిమ్మల్ని మీరే వేసి రాత్రి పూట ఆదివారం సాయంత్రం వెళ్ళిపోయినాక పడుకున్నాక ఈ రాత్రి తెల్ల వస్త్రాలు వేసుకుని ప్రభు నిలబడి, బిడ్డ ఏమి కావాలో కోరుకో తల్లి, నీకు నేను ఇస్తాను అన్నాడు అనుకో. ఏం కోరుతారమ్మా? నువ్వు జ్ఞానం అడుగుతావు, మీరేమడుగుతారు? అమ్మ నువ్వైతే రాజ్యాన్ని అడిగావు, ఇంకా మిగతా ఏం అడగరా? వచ్చావు, నీ దర్శనం ఇచ్చావు, అంతే చాలు, పో ప్రభా, చాలు పో, కనపడ్డాక ఇంకా నాకు ఏం వద్దు, భూమి మీద ఎట్ట బతాను నువ్వు అనండి. అడిగి అసలు ప్రత్యక్షమైతే కొంతమంది ఏం అడుగుతారంటే, కొంతమంది డబ్బు అడుగుతారు, నడుముద్దులు అడుగుతారు, అసలు సాగు నుండి ఆయుష్ను ఈమని అడుగుతారు. అమ్మా ఎవరో కాస్త ఇప్పుడు చెప్పుకున్న బైబిల్ ప్రకారం తెలివి ఉంటే ఆ పరలోక రాజ్యాన్ని అడుగుతారు. నీ రాజ్యంలో ఉంటే నాకు సహాయము చేయను. ఆయన సొలొమోను ఆస్తి ఐశ్వర్యాలు ఏది అడగకుండా ఆయన జ్ఞానం అడిగితే దేవుడు ఆశ్చర్యపోయాడు. సొలొమోనా నీలాగా అడిగిన ఈ ప్రపంచంలో ఇంతవరకు ఉండే సుభాష్, ఇక నువ్వు జ్ఞానం అడిగావు కనుక జ్ఞానంతో పాటు సర్వ సంపదలో నీకు ఇచ్చేస్తున్న తీసుకోకపోవడం. లేదు ఈ 2 ముక్కలు చెప్పి ముగిస్తాం. పొద్దుపోతుందమ్మా, ఆకులు అయిపోతుంది, వెళ్ళిపోతాం, కొంచెం కంగారు పడిపోయింది. అల్లెలు చెప్పండి. ఈ సొలొమోనుకి దేవుడి జ్ఞానం ఇచ్చిన తర్వాత ఈయన కూర్చుంటే చుట్టుపక్కల రాజులందరూ కూడా సంపదలో ఆ ఊరు రాజులు ఈ ఊరు రాజులు గొడవ లేకుండా వాళ్ళే సమాధానం కొరకు వాళ్ళు కొంత భాగం తీసుకొచ్చి సొలొమోనుకి ఇచ్చేవాళ్ళంట. అదీగాక ఒకరోజు చిన్న ప్రాబ్లం జరిగింది. ఈ గొడవలకి చూడండి, ఈయనకున్న జ్ఞానానికి తూర్పు దేశపు చుట్టుపక్కల రాజ్యాల నుంచి ఆయన జ్ఞానం చూడటానికి రాజులు రాణులు, అందుకే తూర్పు దేశపు షీబా దేశపు
రాణి అని ఒక ఆమె కూడా వచ్చిందంట సొలొమోను జ్ఞానాన్ని చూడడానికి. సొలొమోను జ్ఞానం చూడడానికి షీబా దేశపు రాణి అంట. ఆ పరిగెత్తుకుంటూ వచ్చింది, ఒంటి మీద గుర్రాల మీద వేసుకొని సైన్యం వేసుకొని ఆయన జ్ఞానం సొలొమోను జ్ఞానం అంట చూద్దామని ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి అలా ఎంతో మంది వస్తున్నారంటే ఆయన జ్ఞానం చూస్తారు. అంత జ్ఞానం కలిగిన వాడుగా సొలొమోను మార్చబడ్డాడు. మొత్తానికి అక్కడ ఒక చిన్న ప్రాబ్లం జరిగింది ఆ ఊరు. ఏంటంటే ఇద్దరు ఆడరు. ఏమన్నమ్మా మీ దాకా వచ్చి మిగిలిచేస్తాను. ఇద్దరు ఆడరు రాత్రి పూట నిద్రపోతున్నారు. ఏమొక పసిబిడ్డ ఉన్నాడు. ఆమెకు ఒక 3 రోజుల తర్వాత ఏమో ప్రశ్న అయింది, ఏమో తర్వాత ఇంకొక ఆమె ప్రశ్న అయింది. ఇద్దరికి 3 రోజులు తేడా పిల్లలకి. ఒకే ఇంట్లో ఉన్నారు ఇద్దరు పాప స్త్రీలు. మొత్తానికి రాత్రి పూట ఒక తల్లి తన బిడ్డ మీద పొర్లిందంట. వింటున్నారమ్మా? తల్లి అబద్ధం చెప్తున్నాను అనుకున్నారు. ఈమెం చేసింది, ఒక ఆమె ఒకటే ఇల్లు, ఆ మొలక ఆమె ఈ మొలక ఆమె పడుకుంటారు. పిల్లలు వేసుకుని చంటి పిల్లలు. ఈమె పుట్టిన 3 రోజులకి, ఈమె డెలివరీ అయిన 3 రోజులకి ఆమె డెలివరీ అయింది ఒకే ఇంట్లో. ఆమె అమ్మలు పడుకుంది, ఏమేమి మూలలు పడుకుంది. ఇక్కడ పడుకున్న ఆమె కాస్త నిద్ర ఎక్కువ అయ్యి ఉంది కదా, మరి సోమరిపోతనాలు నిద్రపోతనం ఉంటుందిగా. ఏమో పొర్లింది బిడ్డ మీద. పొర్లిందమ్మా బిడ్డ మీద పొరలతో మాట మనిపోలేదు. వాడు అపరలాగా అయిపోయాడు అక్కడే. లేదు మా ఇంటున్నారా? మరి నేనేమనుకుంటున్నాడు, వాడు ఊపిరాలు తెచ్చాడు. నేను అరగంట ఉందో కింద ఉందో తెలియట్లేదు. మొత్తానికి అంత నిద్ర. ఎంత నిద్ర అమ్మా? ఫుల్ నిద్ర. అందుకే ఒక భక్తుడు పాట పాడతాడు, నిద్ర పోక అమ్మ వద్దులేమ్మా ఈ పాట పాడితే మన సూట్ అయితే కాదు. ఇంకొకరు కూడా పాడారు ఈ పాట. మన ఇజ్రాయెల్ పాస్టర్ ఒక ఆయన అంటాడు, అమ్మ నిద్ర 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 మందిరంలో నిద్ర. ఆయన కూడా మంచిగా పాడాడు. నిద్రలో కొరకు చాలా పాటలు ఉన్నాయి కానీ ఏమో నిద్రపోతాం పాత్రలోనే ఏ 9-10 అయిందో ఒక్క దెబ్బగా పొరిగితే వాడు అట్టే చచ్చాడు. అయిపోయాడు. మంచి 12 గంటలకు లేచి పిల్లగాడు పాలు పడతామని చూసుకుంటే వాడు ఉలుకులేదు, చచ్చూరుకున్నాడు. వాడు లేపి అయిపోయాడు. మొత్తానికి ఇటు చూసింది. ఆ పడుకొని పాపం పిల్లలను పెట్టుకుని ఆ పడుకుని 3 రోజులు తేడాగా. నా బిడ్డ చావాలి, నీ బిడ్డ బతకాలి, నీ సంగతి తెలుస్తాడు. ఆమె కథ నిద్రపోతుంది. అర్థమవుతుందమ్మా? ఏం పోయి ఒళ్ళు పట్టు కౌకి పక్కన పడేసుకుని పిల్లగాడిని ఎత్తుకుని ఈ ఊళ్ళో పెట్టుకుంటాడు. సరే ఖచ్చితంగా వచ్చిన తీసుకెళ్ళి పక్కన పడేసింది. బ్రతుకున్నాడుగా. నేను నిద్రపోతే ఏమో కోమలు పోయి పిల్లగా తీసుకొని అమ్మాయిగా శుభ్రం పడుతుంది. పిల్లలు పక్కన ఏం మధ్యరాత్రి మంచిగా 12-1 గంట ఏమో లేచి చూసుకున్నాడు. పిల్లలు పాలు పడితే ఏంటి పిల్లలు అసలు కీబీ కూడా అట్లేదేంటి లేచి చూసుకుంటే ఇది చచ్చుకుంటాడు. హలో భయ్యా చచ్చిపోయినాడు. వాడు మూతి మొహాన్ని చూసి చీకటి ఉండే అర్థం కాలే అంటే వేసుకొని వాడు తెల్లవారుజామున 5 గంటలకు లేచి వాడు కాలు పట్టుకుని వాడు మూతి పట్టుకుని అన్ని తేడా మొత్తం చూసుకుంటే ఈ ఆమె బిడ్డ మెల్ల ఇటు వచ్చి చూస్తే ఏం బిడ్డ చూసింది వాళ్ళు ఉంటే అదేందాక నా బిడ్డను తెచ్చుకుని నీ బిడ్డ నా కాడ బండేసి అది స్టోరీ ఎత్తింది. నీ బిడ్డ నీ కాడే ఉన్నాడు, నా బిడ్డ నా కాడే. నా బిడ్డ నీ కాడ కెట్టొస్తాడు, నీ బిడ్డ నా కాడ కెట్టొస్తాడు. ఏం మాట్లాడుతున్నా నువ్వు? మర్యాద వాడు ఉండదు పిల్లడి దగ్గరికి వస్తే. హల్లెలూయా. కాదు చూడని మర్యాద చెప్తున్నా. సచ్చినోడు నీ కొడుకు, బతికినోడు నా కొడుకు. సచ్చినోడు నీ బిడ్డ నీ కవిలో ఉన్నాడు, నువ్వే చంపుకున్నావు. బతికినోడు నా బిడ్డ నా కాడు ఉన్నాడు. స్టోరీ గొడవ 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 అయ్యే ఎట్లయితే లాభలేదు. పాపం అసలు తల్లి బతుకున్న బిడ్డ తల్లిందిగా శుభ్రంగా సొలొమోను రాజు దగ్గరికి రా తేల్చుకున్న రాజు దగ్గర రా మొత్తం రాజు దగ్గర చేయాలి.
రాజా సొలొమోన్ గారు, ఏంటమ్మా మీ గోళం మీ బాధ అంతుంది? సచ్చినున్నాడు బతికినున్నాడు, సచ్చినున్నది బతికినున్నది కొట్లాడుకున్నారు. ఈయన చూసి 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 ఆలోచన చేసి చేసి చేసి, రే సైనికుడా, ఏంటయ్యా కత్తి పట్టుకుని రాబోరా. ఏం పట్టుకుని రావాలి? కత్తి పట్టుకుని రా. ఈ గొడవ భరించలేగానే కత్తి పట్టుకుని రా. ఆల్రెడీ ఒకటి తెచ్చాడు, వీడి సత్తు కూడా పీడవాలి. కత్తి తీసుకుని రా తెచ్చాడు. ఆ పిల్లలు ఏంటి నీది నాదని గొడవ చేస్తారు కనుక ముక్కలు చేస్తారు. రెండు మొక్కలు చేసి చూరవ మొక్క ఇచ్చారు. ఈ సచ్చినోడు తల్లిందా? ఇచ్చే 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 ఆడు తక్కువ కదా. సైనికులు అంటే వాళ్ళు కూడా చాలా జ్ఞానం కలిగిన వాళ్ళే. సొలొమోనికి అంత జ్ఞానం ఉందంటే వాళ్ళ కింద ఉన్న సైనికులు కూడా కొంత జ్ఞానం ఎక్కువ ఉంటుంది. అంటున్నారమ్మా? వాడేం చేశాడు చూసావా? తలకాయ పట్టుకోకుండా మెడకాయ పట్టుకోకుండా ఏం పట్టుకోకుండా కాలు ఇట్లా ఒక కాలు ఇట్లా, ఒక కాలు ఇట్లా పట్టుకుంటే ఇంకో కాలు సెంటర్లో గీల్చి ఇచ్చేస్తాడు. పాపం ఎట్లా తల్లిందే. రాజా సొలొమోన్ గారిని చేతులైతే దండం పెడితే నీ కాలు అయినా ఆ పిల్లవాడికి అని దాని కొడుకే దానికే ఎందుకన్నమాట? ఏడన్నా బ్రతుకుంటే ఏమట్టట్లా ఇచ్చే ఇచ్చే చూసి ఈ బిడ్డ ఆమె బిడ్డ ఆమెకి ఇచ్చేయండి, ఇప్పుడు ఏమన్నా కొరడా ఎట్లయితే అసలు కథ బయటికి వచ్చింది అని చెప్తే ఆ జ్ఞానము చూసిన ప్రజలంతా చప్పట్లు కొట్టి ఆ సొలొమోన్ జ్ఞానాన్ని మెచ్చుకున్నారంట. అంత జ్ఞానంతో పని చేసిన అంత కష్టమైన పని సునాయాసంగా 2 నిమిషాల్లో తన జ్ఞానంతో దాన్ని తేల్చి అసలు తల్లికి న్యాయము. అదే జ్ఞానం లేనుడైతే నిజంగా 2 ముక్కలు చూసాడా పడేస్తాడు. శాంపిల్ అట్లా పెట్టాడు. నరికేటప్పుడు చూశాడు, కత్తెత్తే గడికి ఏం వరుస్తుంది అయ్యా చంపవద్దు దానికి అంటే. అసలు తల్లి ప్రేమ ఏమిటంటే బిడ్డ పిల్లగాడు చనిపోతుంటే బాధలో. అందుకే ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి, చిన్న దూడ పిల్ల ఉందనుకో, గమనిస్తున్నారమ్మా? చిన్న దూడ పిల్ల ఉంది, చిన్న మేక పిల్ల ఉందనుకోండి, ఏదన్నా కుక్కలో కానీ ఏదన్నా వచ్చి దాన్ని పట్టుకుంటుండే ఇది ఎంత పోరాడుతుందమ్మా? కాకే చూడండి, కాకి పిల్ల కొరకు ఎంత పోరాడుతుంది. మనం దాని దగ్గర పోగలుగుతామా? ఎంబడబడి ఎందుకంటే ఇది సావడానికి సిద్ధపడుతుంది కదా పిల్లలు, కానీ కళ్ళము కదా. అందుకే ఈ తల్లి బాధ ఏంటంటే నా పిల్లడు ఎక్కడున్నా చాలు, వాడు బ్రతుకుంటే చాలు. దానికి ఆ జ్ఞానము. అలాగా ఆమె తన కూతురని తన కొడుకని తెలుసుకోవడానికి సొలొమోను ఇంత ప్రయత్నము చేసి అసలు తల్లిని కనిపెట్టి ఆ బిడ్డను క్షేమంగా తల్లికిచ్చాడు. లేకపోతే ఈ బిడ్డను చంపుకున్నాము, ఆ బిడ్డను కూడా చంపాడు పడేసాడు. నీకు నా కొడుకుని దీన్ని కూడా లేపేస్తానే. గమనిస్తున్నారా? కక్షలది ఏంటిది? ఎదుటివారు బాగుంటే ఓరవలేని దరిద్రపు స్త్రీలు. ఎదుటివారు బాగుంటే ఓరవలేని స్త్రీలు. యేసన్న గారి దగ్గర ఒక ఆమె సాక్ష్యం యేసన్న గారు చెప్పారు, ఉన్నారు మీరు కూడా? ఒక కాన్పులు మోపుతుందంట. ఏం మోస్తుంది? మీరు వెనకపోతే యేసన్న గారి జీవిత చరిత్ర ఒకసారి క్యాసెట్ కాన్పులు పోసాము కావంట. ఇలా బంధువులు ఏం చేస్తారంట? బంధువులు ఉంటారు కదా, 2 అన్నదమ్ములు ఉన్నారు, అన్నదమ్ముల పిల్లలు ఉన్నారు, వీళ్ళకి ఆస్తి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకు కొడుకులు పుడితే ఆస్తి శీర్షకం వస్తుంది. తండ్రి కొడుకులకి ఆస్తి, వాళ్ళ పిల్లలు పుట్టిన పిల్లలకి ఆస్తి. కొడుకులు పుడితే అసలు మంత్రసానికి డబ్బులు ఇచ్చి, కొడుకు పుడితే నువ్వు కడుపులోనే పుట్టమని చంపేమని డబ్బులు ఇచ్చేవాళ్ళంట. ఇంకా చెప్పాలంటే వీళ్ళ దాయాదులు, వాళ్ళ అన్నదమ్ములు పిల్లలు ఆస్తి. ఆడపిల్లలు పుడితే ఆస్తి అని తేలిక వచ్చింది, మగ పిల్లలు పుడితే వాళ్ళు పోద్దని ఇలా ఆమె చేత డబ్బులు ఇచ్చి చంపించేవాళ్ళంట. ఏం పోయి పిల్లలు పుట్టంగానే చంపేసేదంట. మళ్ళా ఆ చచ్చిన శవాన్ని పాడేస్తాను కూడా వాళ్ళే డబ్బులు ఆ తల్లిదండ్రులు ఇచ్చేవాళ్ళంట. గట్టి చెప్పడం అంటే ఏంటంటే వారవలేని బుద్ధి. కొంతమంది స్త్రీలకి ఇలా ఉంటుంది, వారవలేని బుద్ధి. ఇతరులు వారు బాగుపడితే వారవలేదు. ఏమో నిద్రపోతుంది అయింది. ఈ బిడ్డను చంపుకొని అవతల మీద ఏడ్చి ఆ బిడ్డను చంపాలని చూసినా వారవలేని బ్రతుకులు.
సొలొమోను మంచి జ్ఞానంతో ఆమె న్యాయమో, మనకు కూడా మంచి జ్ఞానంతో కుటుంబాలను కట్టుకోవాలి. హల్లెలూయా. తెలివితో కుటుంబాలను కట్టుకోవాలి, మంచి బుద్ధితో కుటుంబాలను కట్టుకోవాలి. ఉంటున్నారమ్మా? మరి అయ్యే లేకపోతే కుటుంబం ఎట్లా కట్టుకోగలుగుతాము? ఎలా కుటుంబాన్ని నిలబెట్టుకోగలుగుతాము? ఎలాగ ముందుకు కొనసాగగలుగుతాము? చీటి మాటికి ఆ జ్ఞానం లేకపోతే, ఆ బుద్ధి లేకపోతే, ఆ తెలివి లేకపోతే కుటుంబం అంతా అల్లకొల్లమైతా ఉంటది. అందుకే మీరు సామెతల గ్రంథాలు ఇంటిపైన చదువుకోండి. 30 అధ్యాయంలో 10 వచ్చిన గుణవంతురాలైన భార్య దొరుకుట అరుదు. అరుదు. ఆమె ముత్యము కంటే ఆ మేటంతా ఉంటుంది చూడండి. దాంట్లో పిల్లలు నడతలు కనిపెట్టిద్దంట, ఇంట్లో పెద్దల కళ్ళేసిన భోజనం ఉండిద్దంట, తన భర్త రాజు గవిని దగ్గర పెద్దల దగ్గర కూర్చుంటాడంట. ఈమె తెలివితో వ్యాపారము చేసిద్దంట, ద్రాక్ష తోటలు నాటుద్దంట, పొలం కొనిద్దంట, గొర్రె బొచ్చు తీసుకొని దుప్పట్లు అంటే గొంగళ్ళు అల్లుద్దంట, తాళ్ళు పేరుద్దంట, నడికట్టు కట్టుకొని పనులు చేస్తుందంట. ఎంత తెలివి గుణవంతురాలైన భార్య. ఆమె జ్ఞానంతో తన ఇల్లును సమస్తాన్ని నడిపిస్తూ వచ్చింది. తన పిల్లలు వచ్చి ఆమె అంటారంట, అమ్మ నీవు ధన్యురాలు అని తన పిల్లల తల్లి గురించి సాక్ష్యము చెప్తారంట. తన పిల్లలే వాళ్ళ అమ్మని చూసి నీవు ధన్యురాలు అమ్మ అని సాక్ష్యము చెప్పేలాగా అంత జ్ఞానంతో కుటుంబాన్ని నడిపించింది. ద్రవ్యము కూడబెట్టి పొలం తీసుకుని ద్రాక్ష తోటను నాటిందంట. హల్లెలూయా. మీరు ఎట్లా కూడబెడతారు? మీరు మంచిగా కొన్ని ఏరియాలో చెప్ప చూడండి. నేను ఎంత చెప్పాను, అమ్మ రోజుకు 100 రూపాయలు పక్కన కూడబెట్టుకోండి అమ్మ, పిల్లల ఫ్యూచర్లో ఏదైనా అవసరం వచ్చింది. ఇంకొంతమంది చెప్పా, పుట్టిన పిల్లలు ఉంటే 1 సంవత్సరం లోపల పిల్లలు ఉంటే ఆ పిల్లకి పోస్ట్ బాక్స్ లో నెలకి 1000 రూపాయలు పెడితే ఆ పిల్లకి పెళ్లి అయ్యేకాడికి కనీసం 20 లక్షల దాకా వస్తాయంట. అదన్నా చేయండి అమ్మ. ఎంత చెప్పిన ఎవరు బుర్ర పట్టదు. ఎన్నో ఏసైకి స్తోత్రం. పోస్ట్ ఆఫీస్ అని ఉంటుంది గవర్నమెంట్ ఆడపిల్లలకి, నెలకు 1000 రూపాయలు కడితే చాలంట. 10 సంవత్సరాలు వచ్చేకాడికి ఇంచుమించు 2,50,000 అయితే, తర్వాత ఆ పిల్ల పెళ్లి వేసుకొచ్చేకాడికి 20 లక్షల పైన డబ్బులు అయితే అంట. 18-20 సంవత్సరాలు వచ్చేకాడికి మనం ఖర్చు పెట్టాల్సినప్పుడు అయ్యే చేయవలసిన నెలకి 1000 రూపాయలు మాత్రమే కట్టాలి. లక్షలు వస్తాయి పిల్లలకి. కూడబెట్టడం చేత కాదు కొంతమందికి, తెలివితేటలు ఉండవు. తెలివి ఉంటేగా, జ్ఞానం ఉంటేగా. భవిష్యత్తు కుటుంబాన్ని ముందుకు నడిపించాలంటే జ్ఞానము, తెలివి, బుద్ధి కావాలి. అవి ఎక్కడ దొరుకుతాయి? అది నజరేయుడైన యేసు అడిగి పొందుకోవాలి. వాక్యము ద్వారా అవన్నీ మనము పొందుకోవాలి. వాక్యంలో తెలివి ఉంది, ప్రార్థనలు అన్ని దేవుడు ఇస్తాడు. సొలొమోనుకి ఇచ్చినట్లుగా అడిగితే అన్ని దేవుడు ఇస్తాడు. జ్ఞానము, బుద్ధియు, సర్వ సంపదలు ఆయనలో క్లుప్తమై ఉన్నవి. అడిగితే అన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అలాగా అడిగి మనము కూడా ఈ లోకములో జాగ్రత్తగా ముందుకు కొనసాగుతుము గాక. ప్రభు ఈ మాటలు దీవించును గాక. లేచిన నడిపించలేదు. ఫ్యామిలీను, పిల్లలను, కుటుంబాన్ని, భార్యను, భర్తను, సమస్తాన్ని నడిపించాలన్నా, బిజినెస్ చేయాలన్నా, ప్రపంచంలో ముందుకు నడవాలన్నా, ఏ అపాయంలో చిక్కుకోకుండా ఉండాలన్నా జ్ఞానము, తెలివి, బుద్ధి ఈ 3 నీకు అవసరమై ఉన్నాయి. ఎక్కడో సంతలు దొరికేవి కావవి, అది యేసయ్య కాడే దొరుకుతాయి. ప్రభుని అడిగి పొందుకోవాలి. ప్రభుని అడిగి పొందుకోవాలి. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదు, ఏ సందర్భంలో ఏ పని చేయాలో తెలియదు, ఎవరితో ఎంతవరకు వెళ్ళాలో ఎంతవరకు మాట్లాడాలో తెలియదు, వ్యాపారం ఎలా చేయాలో తెలియదు, పనులు ఎలా చేయాలో తెలియదు, పిల్లలు ఎలా నడిపించుకోవాలో తెలియదు. జ్ఞానం లేకుండా, బుద్ధి లేకుండా, తెలివి లేకుండా అనేక కుటుంబాలు శాపంగా మార్చబడుతున్నాయి. భయంకరమైన శాపంగా మార్చబడుతున్నాయి అనేక ప్రాంతాల్లో. నువ్వే శ్రమలో చిక్కుకోకూడదు. సంగమా, ఏ శోధనలో మీరు చిక్కుకోకుండా ఉండాలి. జ్ఞానాన్ని అడగండి. జ్ఞానమంత్రాలు తన ఇల్లు కట్టుకును. 3 ఎకరాలు, మూఢత్వం కలిగిన 3 గురాలు తన ఇల్లు తన చేతులతో ఓడబెరుక్కున్నాడు. ఓర్పు, జ్ఞానం ఉంటే ఓర్పు ఉంటది. జ్ఞానం ఉంటే, తెలివి ఉంటే తన కుటుంబాన్ని జాగ్రత్త నడిపించుకుంటారు. సందర్భాన్ని బట్టి మాట్లాడతారు, సందర్భాన్ని బట్టి మెసులుకుంటారు.
ఎక్కడ పోతే ఏ ప్రాబ్లం వచ్చిందో, ఎక్కడ పోతే ఏమొచ్చిందో, ఎవరితో ఏం మాట్లాడితే ఏమొచ్చిందో అన్ని తెలివితో జ్ఞానంతో వాళ్ళు మిసులుకొని ముందుకు నడుస్తారు. అమాయకంగా గొర్రెల్లాగా సోదరులు పడిపోరు. వాళ్ళకి ప్రభువా దయచూపు తండ్రి, మాకు జ్ఞానాన్ని బండయ్యా, మాకు తెలివిని బండయ్యా, మాకు మంచి బుద్ధిని బండయ్యా. నీ దగ్గరే ఉన్నాయి అంటున్నావు, అడుగుతున్నావు మాకు సహాయం చేయి, అడుగుతున్నావు మాకు సహాయం చేయి. ఈ కాళ్ళు పట్టుకుని సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని పాదాలు పట్టుకొని స్తుతిస్తూ నీ బిడ్డలు ఓపికతో ఉన్నారయ్యా. నీ జ్ఞాన ఉపదేశాన్ని వాళ్ళ హృదయంలో చొచ్చుకొని పోవాలి, హృదయంలో చొచ్చుకొని వెళ్ళాలయ్యా. హృదయంలో తలుపుల్లో ఈ జ్ఞాన ఉపదేశం ముద్రించబడాలి. ఇది ముదురుకొని వారి జ్ఞానముతో కుటుంబం నడిపించాలి. అలాంటి కృప నా ప్రభు యేసునామమున ఈ బిడ్డలకి కలుగును గాక, కలుగును గాక, కలుగును గాక. దీవించి మరి భయం పొందమని. ఎవరికైనా అనారోగ్యాలు ఉంటే, ఎవరికైనా బలహీనత ఉంటే, ఎవరికైనా నొప్పులు ఉంటే, ఎవరికైనా బాధలు ఉంటే నా ప్రభువైన యేసు నామమున ఇప్పుడే ఒక గొప్ప విడుదల కలుగును గాక, ఒక గొప్ప విడుదల కలుగును గాక, గొప్ప విడుదల కలుగును గాక. ప్రభు హస్తము ఒక్కొక్కరి మీదకి దిగివచ్చును గాక. ప్రభు ఒక్కొక్కరిని రక్తముతో కడుగును గాక. ప్రభు ప్రతి వ్యాధి బాధల దూరము చెల్లును గాక. ఆయన నామఘనత కొరకు విడుదల కలుగును గాక. యేసు నామమున గొప్ప స్వస్థత కలుగును గాక. నమ్ముట నీ వాళ్ళనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నమ్మకంతో ప్రార్థన చేయి. దేవుడు ఈ పూట ఈ సమయముని నీ ఎడల ఒక ఉన్నతమైన కార్యం చేస్తాడు. ఆయన నాకు ఈ కార్యం చేయలేనా, నువ్వు చేస్తావని నమ్ముతున్నానయ్యా. నాకు ఈ స్వస్థతని అయ్యా, నాకు ఆరోగ్యాన్ని అయ్యా, నాకు ఈ బాధలు చిరిపించయ్యా. నువ్వు చేస్తావని నమ్ముతున్నానయ్యా. ఎవరైతే ప్రార్థన చేస్తారో, విశ్వాసంతో దేవుని అడుగుతారో, నా ప్రభు ఈ కార్యం జరిగిస్తాడు. ఆయన చేతగాని దేవుడు కాదు, ఆయన మాటించి వెనక తీసి దేవుడు కాదు. ఆయన గాయములో స్వస్థత, ఆయన మాటలో స్వస్థత, ఆయన వస్త్రము చుమ్మలో స్వస్థత, ఆయన హిందులో స్వస్థత, ఆయన చూపులో స్వస్థత, ఆయన మాటలో స్వస్థత, ఆయన నిలువల్ల స్వస్థత కలిగిన దేవుడు. ఆయన పేరు యేసు. నా ప్రభు యేసు నామమున అందరికి గొప్ప విడుదల కలుగును గాక. నువ్వు కనికరించి స్వస్థపరిచినందుకు వందనాలు. వారేసిన కానుకలు దీవించండి, గుప్పుడు బియ్యాలు దీవించండి, సాక్ష్యం చెప్పేసిన కానుకలు దీవించండి, దశమ భాగాలు దీవించండి, ప్రతిష్టార్పణలు 10వ భాగాలన్నీ ఆశీర్వదించి అంతకంతకు నూరంత ఆశీర్వాదం బిడ్డలకి కలుగును గాక. నీ దాసుడిగా వెళ్ళి దీవిస్తున్నామయ్యా. నీ కృప చూపించి మహిమ పొందమని. ఈ ప్రాంతంలో నీ మందిరం కట్టబడాలి, వాగ్దానం చేసిన నెరవేర్చబడాలి. అడ్డుపడుతున్న మనుషులే కానివ్వండి, సైతాన్ శక్తుల ప్రభావం కానివ్వండి, యేసు నామమున దూరం అవ్వును గాక. నీ వాగ్దానమై నెరవేరును గాక. నీ పాదాలు పట్టుకున్న సహాయం చేయమని. ఇంతవరకు నువ్వు చేసిన మేలన్నిటికీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థన తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క దీవెనయు, కుమారుడి యొక్క కృపయు, పరిశుద్ధాత్మనికి అన్య సహవాస ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన మనకును ఇంకా రాలేని వారికి నీ పరిచయకును ప్రభు ఆత్మతోడే కాపాడి దీవించి స్థిరపరిచి ఆయన మహిమ తెచ్చుకును గాక. హల్లెలూయా, హల్లెలూయా.